Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఆ క్రికెట్ జట్టుకి శాపం పట్టిందా? క్రికెట్ ప్రపంచంలో అద్భుత జట్టుగా పేరుంది. భీకరమైనటువంటి ఫామ్లో ఉండి ఏ వరల్డ్ కప్లో కూడా చివరి దశకు వెళ్ళి చివరి దశలో బోల్తా కొట్టేటువంటి జట్టు అది. ఆ జట్టు పాలిట ఒక తీరని వేదన, ఎంత ఆడినా ఎంత పోరాడినా ఆఖరి నిమిషంలో అదృష్టం వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది. అదే సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం కదా. T20 వరల్డ్ కప్ 2026లో అజేయంగా నిలిచినటువంటి ఏకైక జట్టు ఈ టోర్నమెంట్లో ఒక్క ఓటమి లేకుండా సెమీస్ వరకు చేరినటువంటి ఏకైక జట్టు సౌత్ ఆఫ్రికా. గ్రూప్ స్టేజ్ నుంచి సెమీస్ వరకు ఒక్క ఓటమి కూడా లేనటువంటి ప్రయాణం. అసలు వారు చూపిస్తున్నటువంటి ప్రదర్శన, ఈ ఫామ్ ఈసారి పక్కాగా, ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వచ్చింది సౌత్ ఆఫ్రికా. ఫైనల్లో కూడా పోరాడింది, కొద్దిగా మిస్ అయ్యి టీమిండియా చేతిలో ఓడిపోయి ఛాంపియన్షిప్ని మిస్ అయిపోయింది లాస్ట్ టైం. కానీ ఈసారి వారు మరింత కసిగా వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు ఆడుతున్నటువంటి విధానము, వరుసగా గెలుస్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికా ఈసారి కప్ కొట్టడం పక్కాగా అనుకున్నారంతా. కానీ తమ అదృష్టం పూర్తిగా మరొకసారి దురదృష్టం వెంటాడడంతో అధపాతాళానికి చేరినట్టుగా మారింది. ఏ వరల్డ్ కప్ అయినా కూడా సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో సౌత్ ఆఫ్రికాకి T20 కానీ వన్డే వరల్డ్ కప్లో కానీ చివరి వరకు వెళ్ళిన ఒకానొక సందర్భంలో ప్రపంచంలోనే నెంబర్ 1 అత్యుత్తమ టీమ్గా ఉన్న ఆ కప్ అనేది వారికి కలగానే మారింది. T20 వరల్డ్ కప్లో ఈసారి టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా ఆడుతుంటే ఖచ్చితంగా కప్ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వారి ఫామ్ అలాంటిది. టోర్నీలో ఓటమి లేకుండా సెమీస్కి చేరిన జట్టు సౌత్ ఆఫ్రికా. ఎంతలా అంటే సొంత గడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తోటి తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటుందేమో అనేటువంటి సందేహం కలిగేలాగా మారింది. సో సూపర్ 8లో కూడా సఫారీలో అలవోకగా ఓడించారు టీమిండియాని. గ్రూప్ దశలో బలమైనటువంటి న్యూజిలాండ్ను 7 వికెట్ల తేడాతో మట్టి కరిపించారు. ఏ ఆటగాడిని చూసినా మ్యాచ్ విన్నరే. బ్రెవిస్ కానీ, డికాక్ కానీ, రబాడా కానీ ప్రత్యర్థులు వణికిపోయేటువంటి ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ న్యూజిలాండ్ మీద గెలిచి లీగ్లో ప్రదర్శన చేపట్టారు కాబట్టి సెమీస్లో ఈజీగా మరలా గెలిచేటువంటి అవకాశం ఉంది అనుకున్నారు. కానీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు సౌత్ ఆఫ్రికా. ఎంత ఘోర ఓటమి అంటే అలవోకగా న్యూజిలాండ్ టోర్నీని ఈ యొక్క సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ ప్లేయర్లంతా కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టేడియంలోనే ఒక రకంగా కన్నీరు కార్చినంత పనిచేశారు. అసలు మేము ఏం తప్పు చేస్తున్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆవేదన ఆ ప్లేయర్ల ముఖాలలో కనిపించింది. సముద్రం అంతా ఇది పిల్ల కాలువలో పడి చచ్చినట్టుగా ప్రతిసారి సౌత్ ఆఫ్రికా వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ చివరి వరకు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది. ఒక్క నాకౌట్ మ్యాచ్లో సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ అక్కడ ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకే జీవితకాలంలో ఇంకా ఈ యొక్క T20 ప్రపంచ కప్ కానీ వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ కానీ ఆ కప్ కలగానే మిగిలిపోయింది. దీంతో మరొకసారి సఫారీ టీం నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. టీం మెంబర్స్ అందరూ కూడా ఓడిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి భావోద్వేగంతో అక్కడే గ్రౌండ్లో కూర్చునిపోయారు. మార్క్రమ్ అయితే మేము చేసినటువంటి తప్పిదం, బ్యాటింగ్లో చేసినటువంటి తప్పిదమే ఈ రకమైనటువంటి పరిస్థితికి దారితీసిందంటూ కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగానే కనిపించింది. ఎందుకంటే ప్రతిసారి సరే ఏదో ఈసారి ఫామ్లో లేము, సరిగా ఆడట్లేదు, గ్రూప్ దశలో సూపర్ 8లో పోయినామంటే ఇంత ఉండదు. కానీ ప్రతిసారి సఫారీది ఇదే స్టోరీ. ప్రపంచ కప్ కానీ T20 ప్రపంచ కప్ కానీ వన్డే ప్రపంచం కానీ వస్తుంది, అద్భుతంగా ఆడుతుంది, సెమీస్ వరకు వెళ్తుంది లేదా ఫైనల్ వరకు వెళ్తుంది. కానీ అక్కడ కప్ మాత్రం గెలవలేకుండా పోతుంది. ఏదైనా శాపం తలిగిందా మాకు, ఏదైనా శని పట్టిందా మాకు అనేటువంటి విధంగా సౌత్ ఆఫ్రికా టీం చూస్తే కనిపిస్తుంది మనందరికీ కూడా. సెమీఫైనల్ ప్రత్యర్థి మళ్ళీ అదే న్యూజిలాండ్తోనే ఆడింది లీగ్లో గెలిచిన తర్వాత కూడా. కానీ ఒత్తిడి జయించలేక ఈరోజు ఘోర పరాజయాన్ని చూసి సౌత్ ఆఫ్రికా ఇంటి బాట పట్టేటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా మరలా మేము మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చేస్తాం వచ్చే వరల్డ్ కప్ కంటూ కూడా సౌత్ ఆఫ్రికా చెప్పడం జరిగింది స్టేట్మెంట్. కానీ అభిమానులకైతే ఒకటే ప్రశ్న, అసలు సౌత్ ఆఫ్రికాకి కప్పు రాదా, ఇంకా గెలవలేరా? ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా 19లో వరల్డ్ కప్ రావడం జరిగింది. అసలు క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది, అలాంటిదే ఇన్ని దశాబ్దాల నుంచి వారికి కూడా కప్పు లేదు అనుకున్న సందర్భంలో వాళ్ళు కూడా ఆ కోరికను తీర్చేసుకున్నారు. కానీ సౌత్ ఆఫ్రికాకు మాత్రం ఆ కోరిక తీరట్లేదు. మిగతా అన్ని టీంలకు కూడా మ్యాక్సిమం ఏదో ఒక ప్రపంచ కప్ ప్రతి ఒక్క టీం గెలిచినటువంటి సందర్భం ఉంది, T20లోనైనా వన్డేలోనైనా. కానీ సౌత్ ఆఫ్రికాకు మాత్రమే ఆ కల ఒకటి నెరవేరలేదు టాప్ టీమ్స్లలో చూస్తే. ఇక ఆ సౌత్ ఆఫ్రికా ఇకనైనా అసలు భవిష్యత్తులోనైనా కప్ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకుంటే వారికి ఏర్పడేటువంటి ఈ యొక్క నాకౌట్ పరిణామాలు, ఫైనల్ సెమీఫైనల్లో వచ్చేటువంటి ఈ యొక్క ఒడిదుడుకులు జయించలేక ఇలానే నిట్టూరుస్తుంది అనేది చూడాలి, కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెటర్ల పట్ల అయితే అభిమానులు కొంత సానుభూతిని అయితే వ్యక్తం చేస్తున్నారు.